హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవ్వొద్దురా. ఏంటికరా నవ్వుతావు? ఇట్లా చెప్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివిట్లో కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. డిఫాల్ట్ సెట్టింగ్స్ కానీ డిఫాల్ట్ ఇంటర్ఫేసెస్ కానీ ఉంటాయి. అవి బై మిస్టేక్ కనపడలేదు అంటే వాటిని ఎలా మనం తెచ్చుకోవాలనే దాంట్లో ఒక ఇక్కడ ప్రాపర్టీ బ్రౌజర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ రెండు మిస్ అయితే వీటిని ఎలా తిరిగి తెచ్చుకోవాలా అని ఈరోజు ఈ క్లాస్లో విందాం. బై మిస్టేక్ మీరు ఇక్కడ ఇంటూ మార్క్ చేశారు, రెండింటిని ఇలివే చాలా కంగారు పడిపోతారు కదా స్టార్టింగ్ అంటే రివిట్ లెర్న్ చేసేటప్పుడు. నేనైతే మాత్రం ఫుల్ బీభత్సంగా కంగారు పడిపోయాను. అరే పోయినాయే, ఎట్లా తెచ్చుకోవాలా అనేసి. అంటే తెలీదు స్టార్టింగ్ అప్పుడు. మీలా కాకపోవచ్చులే, మీరందరూ జీనియస్, నేనంటే దద్దమని. సో మనం ఇలా ఆ రెండు ప్రాపర్టీ బాక్స్ కానీ ప్రాపర్టీ బ్రౌజర్ కానీ మిస్ అయినప్పుడు మనం వాటిని ఎలా తిరిగి తెచ్చుకోవాలా అని అంటే, ఇక్కడ మేనేజ్ అనే దాని పక్కనే వ్యూ అని ఉంటుంది. మేనేజ్ కాదు, మేనేజ్ పక్కన వ్యూ ఉంటుంది. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళాలి. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్లోకి వచ్చి ప్రాజెక్ట్ బ్రౌజరు టిక్ చేయాలా, ప్రాపర్టీస్ టిక్ చేసుకోవాలా, అంతే. జస్ట్ ఇదొక పద్ధతి, ప్రాజెక్ట్ బ్రౌజర్ని ప్రాపర్టీస్ని తెచ్చుకోవడం. ఇంకోటి ఏంటంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి కింద ప్రాపర్టీస్, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి బ్రౌజర్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ బ్రౌజర్. దట్స్ ఇట్. ఈ 2 వేస్ యూస్ చేసి మనము ప్రాపర్టీస్ని ప్రాపర్టీ బ్రౌజర్ని తిరిగి తెచ్చుకోవచ్చు. సో వీటిని మనము ఎలివేషన్ పాయింట్స్ అని అంటాం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఈ పాయింట్స్ ఉండడం ద్వారా మనకి ఎలివేషన్ అనేటివి విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ అంటే ప్రాపర్టీస్ లేకొస్తే మనము ఈ ప్రాపర్టీస్ అనేది మనం దేనికైనా కానీ, అంటే ఒక వాల్ డ్రా చేసామనుకో, ఆ వాల్ యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క విడ్త్, తర్వాత లెంత్, సైజు, హైటు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ ప్రాపర్టీస్లు అనేది ఆ మెటీరియల్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ ప్రాపర్టీ బాక్స్లో అనేది ఉంటుంది. వీటిని యూస్ చేసి మనము అడ్జస్ట్ చేసుకోవడం కానీ, తర్వాత లేకపోతే మనం ఎడిట్ చేసుకోవడం కానీ, ప్రొఫైల్ని ఎడిట్ చేయడం కానీ, లెవెల్స్ అడ్జస్ట్ చేయడం కానీ, వీటి ద్వారా ఈ ప్రాపర్టీస్ ద్వారా మనము చేసుకుంటూ ఉంటాం. ఇంకపోతే ప్రాపర్టీ బ్రౌజర్. ఈ ప్రాపర్టీ బ్రౌజర్ అనేది మనం ఏ లెవెల్లో డ్రా చేస్తున్నాం, ఫ్లోర్ ప్లాన్స్, తర్వాత సీలింగ్ ప్లాన్స్, 3Dను, ఎలివేషన్స్, లెజెండ్స్, తర్వాత షెడ్యూల్స్, షీట్స్, ఈ వీటికి సంబంధించినటివి. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఎంటైర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్లో ఉంటుందన్నమాట. ఎంటైర్ ప్రాజెక్ట్ ఏమేమి మనం ఒకవేళ ఫ్యామిలీస్ క్రియేట్ చేసామంటే ఆ ఫ్యామిలీస్ అనేవి ప్రాజెక్ట్ బ్రౌజర్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఫ్లోర్ ప్లాన్స్ క్రియేట్ చేసామంటే ఆ ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్లోకి వచ్చేస్తాయి. సీలింగ్ ప్లాన్స్ అనేది కూడా సీలింగ్ ప్లాన్స్, తర్వాత 3Dను, ఎలివేషన్స్. లెజెండ్స్ అంటే ఇప్పుడు లెజెండ్స్ అంటే ఎట్లా అంటే మీకు అర్థమయ్యే విధంగా, లెజెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా డోర్ కానీ తర్వాత విండో కానీ క్రియేట్ చేసినప్పుడు ఒక స్మాల్, అంటే ఎట్లా చెప్పాలబ్బా, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్ ఎలివేషన్స్ కానీ, తర్వాత దాని యొక్క సైజెస్ కానీ, ఏరియా కానీ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క విధంగా రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు లెజెండ్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక రూమ్లో ఒక టాయిలెట్, ఒక బెడ్రూమ్లో ఒక టాయిలెట్, రూము, తర్వాత సంథింగ్ ఏదన్నా డైనింగ్ ఇలా ఉందనుకోండి, ఒక రూమ్ మొత్తం ఒక ఎంటైర్ బిల్డింగ్లో. అప్పుడు ఏం చేస్తాం, మనం హాల్ని ఒక కలర్గా, తర్వాత బెడ్రూమ్ని ఒక కలర్గా, టాయిలెట్స్ని ఒక కలర్గా,
అలా ఒక్కొక్కటిని ఒక్కొక్క విధంగా మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ లెజెండ్స్ అనేది యూజ్ అవుతాయి. లెజెండ్స్ దానికోసం కూడా యూజ్ చేస్తారు. ఇంకోటి దేనికోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను వర్క్ చేసే దాంట్లో అయితే ఫ్లోర్ ప్లాన్స్ తర్వాత సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటికి ఒక కీ నోట్స్ ఉంటాయి అన్నమాట. నోట్స్ అంటే ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి వాటిని మనం కోడ్ బుక్ల నుంచి తర్వాత వాటిని ఎలా డిజైన్ చేశారనే దాని గురించి ఆ నోట్స్లలో ఉంటుంది అనమాట. సో ఆ నోట్స్ అన్నిటినీ ఈ లెజెండ్స్లో క్రియేట్ చేస్తాం. తర్వాత షెడ్యూల్స్ అనేది మనం తర్వాత చూద్దాం. ఇది కొంచెం మనం ప్రాజెక్ట్లో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు చెప్పుకున్నామంటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు డీప్గా లేకుండా పైన చెప్తాం. షెడ్యూల్స్ అంటే ఇప్పుడు ఒక ఎంటైర్ బిల్డింగ్లో నువ్వు ఎన్ని టైప్స్ ఆఫ్ విండోస్ యూస్ చేసావు, ఎన్ని టైప్స్ ఆఫ్ డోర్స్ యూస్ చేసావు, తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్స్ యూస్ చేసావు, బీమ్స్, తర్వాత వీటన్నిటి గురించి ఈ షెడ్యూల్స్లో మనము క్వాంటిటీ కానీ షెడ్యూల్స్లో మనం చేస్తాం అన్నమాట. క్వాంటిటీ కానీ తర్వాత ఇలాంటి టైప్స్ కానీ డిఫరెంట్ టైప్స్ అన్నిటిని మనము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఒక 1 or 2 ఫ్లోర్స్ అంటే మనమే చెప్పేయచ్చు. ఈ ఫ్లోర్కి ఇన్ని విండోస్ ఉన్నాయి, ఈ ఫ్లోర్స్కి ఇన్ని డోర్స్ ఉన్నాయి, ఈ ఫ్లోర్స్కి ఇన్ని అని చెప్పేస్తాం. ఒక 25 స్టోరీస్ తర్వాత 30 స్టోరీస్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు మనం చెప్పలేం కదా. సో అందుకోసం మనం ఈ షెడ్యూల్స్ని యూజ్ చేసి అన్నిటినీ మనము తెలుసుకుంటాం అన్నమాట, సింపుల్ వే. తర్వాత ఫ్యామిలీస్, ఇప్పుడు చెప్పాను కదా ఫ్యామిలీస్ అని. ఈ ఫ్యామిలీస్ అనేటివి మనం ఏదైనా ఫ్యామిలీని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ అనేటివి డిఫరెంట్ వాటి యొక్క సంబంధించిన ఫ్యామిలీలోకి వచ్చేసి ఆ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. డోర్ ఫ్యామిలీ క్రియేట్ చేస్తావు, ఆ డోర్ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ డోర్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో అలాగా మనకి ఫ్యామిలీస్ అనేటివి యూస్ అవుతుంది. ఫ్యామిలీ క్రియేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాసెస్ వీ విల్ డిస్కస్ ఇట్. తర్వాత గ్రూప్స్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట, చేయనటువంటి ఎలిమెంట్స్ ప్రతి ఒక్క ఫ్లోర్కి. సో ఆ ఎలిమెంట్స్ని మనం ఏం చేస్తామంటే గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్స్ని మళ్ళీ అదే సేమ్ ఫ్లోర్ అంటే డిఫరెంట్ ఫ్లోర్స్లో మనం మళ్ళీ మనం డ్రా చేయకోకుండా ఒక గ్రూప్గా చేసి వాటిని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం, అంటే వర్క్ ఈజీ కావడం కోసం. సో ఈ గ్రూప్స్ అనేది దానికి ఉపయోగపడుతుంది. డీటెయిల్ గ్రూప్స్, మోడల్ గ్రూప్స్ అనేది డిఫరెంట్ టైప్స్ మనం ఉంటుంది. ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రాపర్టీస్లోకి వస్తే ఇప్పుడు బై డిఫాల్ట్గా ఫ్లోర్ ప్లాన్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, వ్యూ స్కేల్ అంటే మనకి ఈ యొక్క థీమ్ అనేది ఎంత స్కేల్లో వ్యూ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ స్కేల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడైనా క్లిక్ చేసి చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ బాటంలోనే క్లిక్ చేసి మన స్కేల్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి డిస్ప్లే మోడల్, నార్మల్, డీటెయిల్ లెవెల్, ఫైన్ అంటే డీటెయిల్ లెవెల్ ఫైనా లేకుంటే కనుక కోరా, మీడియం అనేది మనం ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ ప్రాజెక్టు మనకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి విజిబుల్గా ఉండవు, కొన్ని ఎలిమెంట్స్ విజిబుల్ అవుతాయి. అట్లా విజిబుల్ కాని ఎలిమెంట్స్ని మనము ఫైన్గా కానీ తర్వాత మీడియంగా కానీ కోర్స్గా కానీ ఒక టైప్లో పెట్టుకొని ఆ ఎలిమెంట్స్ అని విజిబుల్ అయ్యేటట్టు మనం చూసుకుంటాం. తర్వాత పార్ట్స్ విజిబిలిటీస్, షో ఒరిజినల్ అంటే మనం ఏదైతే డ్రా చేస్తామో అది షో ఒరిజినల్ అన్నమాట. విజిబిలిటీ గ్రాఫిక్స్కి వచ్చేటప్పటికి మనం ఒక ప్రాజెక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్ కానీ బీమ్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ వాల్ని కానీ తర్వాత బీమ్ని కానీ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ అనేవి విజిబుల్లో ఉంటాయి. అప్పుడు మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మిగతా ఎలిమెంట్స్ అన్నిటినీ ఆఫ్ చేసుకొని ఏ ఎలిమెంట్ అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ మాత్రమే ఆన్ చేసుకొని ఎడిట్ చేస్తాం. దానికోసం విజిబిలిటీ గ్రాఫిక్స్ చేస్తారు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత ఒక ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత విజిబిలిటీ గ్రాఫిక్స్ అనేది మ్యాక్సిమం రోల్ అనేది ప్లే చేస్తుంది విజిబిలిటీ గ్రాఫిక్స్. ఎందుకంటే
ఇప్పుడు ఒక ఫ్లోర్లో ఏమేమి విజిబుల్ కావాలా, ఏమేమి విజిబుల్ కావద్దు, మనకు వద్దనుకుంటున్నాం, మనకు కావాలనుకుంటున్నాం, వాటన్నిటిని బేస్ చేసుకొని మనము విజిబిలిటీ గ్రాఫిక్స్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో ఈ విజిబిలిటీ గ్రాఫిక్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ప్రాజెక్ట్ ఇట్ విల్ ప్లే. జస్ట్ ఫర్ అండర్స్టాండ్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్. సో ఇంకా ఓరియంటేషన్ అంటే ఓరియంటేషన్ అనేది టూ టైప్స్ ఉంటుంది, ప్రాజెక్ట్ నార్త్, ట్రూ నార్త్. ప్రాజెక్ట్ నార్త్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ నార్త్, ట్రూ నార్త్. సో ట్రూ నార్త్ అంటే ఒక సైట్ అనేది మనకి ఒరిజినల్గా ఏ లొకేషన్లో ఉంది, అది ఏ దిక్కున ఉంది అనేదాన్ని ట్రూ నార్త్ అంటాం. ప్రాజెక్ట్ నార్త్ అంటే మనం ఇప్పుడు రివిట్లో ఎలాగైతే గీస్తున్నామో, ఎలాగైతే ప్లేస్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ అంటే మన రివిట్ యొక్క నార్త్ని బట్టి మనం గీసుకొని మనం వాటిని ప్లేస్ చేయడాన్ని ప్రాజెక్ట్ నార్త్ అంటాం సింపుల్గా. అదేదో ఇంగ్లీష్లో చెప్తారు, దండిగా పెద్దగా ఉంటుంది, అది కూడా నేను చెప్తాను ఇప్పుడు వినండి. ఈజ్ టిపికల్లీ బేస్డ్ ఆన్ ది predominant axis of the building geometry. So it affects how you sketch in views and how views are placed on sheets. అంటే మనకి డ్రా చేయడానికి కోసం వీలుగా ఉండే ఒక నార్త్ని ప్రాజెక్ట్ నార్త్ అంటాం. మనకి డ్రా చేసుకొని వాటిని ఈజీగా షీట్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట, దాన్ని ప్రాజెక్ట్ నార్త్ అంటాం. యాజ్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ రివిట్, దట్స్ కాల్డ్ project north. And next thing is what is that? Orientation is fixed. Discipline. In discipline will come, మనం డిసిప్లిన్కి వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ ఉంటాయి. మనం రివిట్ అనేది ఒక సివిల్కి తర్వాత ఒక దానికి మాత్రం సంబంధించినదే కాదు. రివిట్ సాఫ్ట్వేర్ అనేది 3 బ్రాంచెస్ సంబంధించింది. మనం రివిటన్లో మనం సివిల్ ఇంజనీరింగ్ చేస్తాం, సివిల్స్ చేస్తాం, మోడలింగ్ చేస్తాం, తర్వాత ఎలక్ట్రికల్ చేస్తాం, ప్లంబింగ్ చేస్తాం, మెకానికల్ చేస్తాం, వీటన్నిటిని చేస్తాం. కాబట్టి ఇక్కడ డిసిప్లిన్ అనమాట. మనం ఫస్ట్ ఆర్కిటెక్చర్ చేస్తున్నామంటే ఆర్కిటెక్చర్ డిసిప్లిన్ ఉండాలి. ఒకవేళ స్ట్రక్చర్ వేస్తుంటే స్ట్రక్చర్ డిసిప్లిన్ ఉండాలి. మనము స్ట్రక్చర్ నుంచి ఆర్కిటెక్చర్ చేయాలన్నప్పుడు డిసిప్లిన్ ఎందులో ఉండాలంటే కోఆర్డినేషన్లో ఉండాలి. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలిమెంట్స్ని మనం లింక్ చేసుకొని ఆ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ని కాపీ చేసుకోవాలంటే ఆ ఎలిమెంట్స్ అనేది షీట్లలో కానీ తర్వాత వేట్లలో కానీ విజిబుల్ కావాలన్నప్పుడు డిసిప్లిన్ అనేది కోఆర్డినేషన్లో ఉండాలి. సో మనం వర్క్ చేసేటప్పుడు నార్మల్ వర్క్ చేసేటప్పుడు దేంట్లో ఉండాలో దాంట్లో పెట్టుకోవాలా. ఫ్రమ్ ఆర్కిటెక్చర్ నుంచి రివిట్ కానీ కన్వర్ట్ చేసేటప్పుడు ఈ డిసిప్లిన్ అనేది కోఆర్డినేషన్లో ఉండాలి. Show hidden lines by discipline. Show color scheme not important, and color scheme, sketch color default, and this is not important. Sun path, this all come under rendering purpose. So underlay అనేది ఇప్పుడు మనం రేంజ్ లెవెల్, బేస్ లెవెల్ మనం ఎక్కడి నుంచి చూడాలనుకుంటున్నాం, ఏ హైట్లో నుంచి చూడాలనుకుంటున్నాం. సో మనం అది ఫిక్స్ చేసామంటే ఆ హైట్లో ఆ లెవెల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ మనకి విజిబుల్ అవుతాయి ఒక షీట్లో కానీ తర్వాత ఒక ప్లాన్ వ్యూలో కానీ. సో దిస్ ఈజ్ అండర్లే. తర్వాత ఎక్స్టెన్స్లోకి వస్తే క్రాప్ వ్యూ, క్రాప్ రీజన్, తర్వాత అన్నోటేషన్. క్రాప్ వ్యూ, క్రాప్ రీజన్, అన్నోటేషన్ అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్ అనేది మనకి ఎంత సైజు కావాలి, ఎంతవరకు కావాలి అనే దాన్ని క్రాప్ వ్యూ అంటాం. అంటే మనకు ఇంతవరకే కావాలనుకున్నప్పుడు క్రాప్ వ్యూ చేసుకుంటాం. క్రాప్ రీజన్ అంటే దాని యొక్క బార్డర్ అనమాట. తర్వాత అన్నోటేషన్ క్రాప్ అంటే ఇప్పుడు అన్నోటేషన్స్ అనేటివి మనము ఒక డీటెయిలింగ్ పర్పస్ అనమాట. డీటెయిలింగ్ పర్పస్ ఇచ్చేటప్పుడు అన్నోటేషన్స్ ఇస్తాం. టెక్స్ట్ కానీ తర్వాత ట్యాగింగ్ కానీ వీటన్నిటిని ఇస్తాం. అవన్నిటివి విజిబుల్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం వీటన్నిటిని సెట్ చేసుకుంటాం. డీటెయిల్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూసామంటే ప్రాజెక్ట్లో వెళ్ళేటప్పుడు మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇప్పుడు అన్నోటేషన్ అయిపోయింది. స్కోప్ బాక్స్ కూడా మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు దీని యొక్క విలువైందో మనం అక్కడ చూద్దాం.
డెప్త్ క్లిప్పింగ్ అంటే మనకి ఎంత వరకు ఒక సెక్షన్ డ్రా చేసినప్పుడు మనకి ఎంత హైట్ వరకు కావాలా, అంటే ఎంత డిస్టెన్స్ వరకు కావాలనేదాన్ని డెప్త్ క్లిప్పింగ్ అంటాం. దీన్ని కూడా నేను ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని చేసేటప్పుడు. ఇంకా వ్యూ టెంప్లెట్ అంటే మనము ఒక ఫ్లోర్ ప్లాన్స్ సపరేట్గా, సెక్షన్స్ సపరేట్గా మనము డ్రా చేస్తాం అనమాట. అప్పుడు కొన్ని ఎలిమెంట్స్ అనేటివి ఫ్లోర్ ప్లాన్లో విజిబుల్ కావాలా, ఇంకొన్ని ఎలిమెంట్స్ అనేటివి సెక్షన్లో విజిబుల్ కాకూడదు. సో దానికోసం మనం టెంప్లెట్ అనేది సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్లో మనకి అన్నీ విజిబుల్ కావాలనుకున్నాం కాబట్టి మనం అన్నిటిని స్విచ్ ఆన్ చేసుకుంటాం. ఎందులో? విజిబిలిటీ గ్రాఫిక్స్లో. ఈ టెంప్లెట్ అనేది డిపెండ్స్ అపాన్ విజిబిలిటీ గ్రాఫిక్స్ అనమాట. సో విజిబిలిటీ గ్రాఫిక్స్లో మనం ఏమేమి విజిబుల్ కావాలనుకుంటున్నామో మనం వాటిని మాత్రమే ఆ ఫ్లోర్ ప్లాన్లో అనేది విజిబుల్ టిక్ చేసుకుంటాం, మిగతావి ఆఫ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద టెంప్లెట్. వ్యూ నేమ్ మీన్స్ ఒక ఫ్లోర్ ప్లాన్ అనేది మనము ఏ నేమ్తో కాల్ చేయాలా, అంటే ఏ నేమ్తో మనం పిలవాలా దాన్ని అనేదాన్ని వ్యూ నేమ్ అనమాట. తర్వాత ఇండిపెండెంట్. ఓకే, టైటిల్ ఆన్ షీట్ అంటే మనం ఒక సెక్షన్ డ్రా చేసినప్పుడు సెక్షన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఆ షీట్లో మనకి ఏ నేమ్తో ఉండాలనేదాన్ని టైటిల్ ఆన్ షీట్ అంటాం. సో ఇది పేసింగ్. ఇది ఫేస్ అంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్క బిల్డింగ్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయలేం. అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది కొత్త బిల్డింగ్స్ వస్తాయో మనం చెప్పలేం. కొన్ని ప్రాజెక్టులు ఎలా వస్తాయంటే ఓల్డ్ బిల్డింగ్స్ని రీమోడలింగ్ చేయాలా అన్న ప్రాజెక్టులు కూడా మనకు వస్తాయి. సో వాటిని మనం డిఫరెంట్ ఫేసెస్ అనమాట. 2 ఫేసెస్, ఒకటి ఎగ్జిస్టింగ్, 2 న్యూ, తర్వాత డిమాలిషన్. ఈ విధంగా మనం వాటిని ఫేసెస్ అని డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు డిమాలిషన్ అంటే మనం దాన్ని పడగొట్టి అక్కడ న్యూగా మనం కన్స్ట్రక్షన్ చేయాలా, అప్పుడు మనం అక్కడ మోడల్ చేయాలా. సో దాన్ని డిమాలిషన్ అంటాం. తర్వాత ఎగ్జిస్టింగ్ అంటే ఓల్డ్. ఇది ఇప్పుడు మనకి అది ఉండాలా, మనకు అవసరం అన్నప్పుడు దాన్ని అట్లే పెట్టుకుంటాం. ఏది మనకు వద్దు, రీమోడల్ చేయాలనుకున్నప్పుడు దాన్ని పగలగొట్టేసి డిమాలిషన్ చేసి అక్కడ మనం కొత్త పిల్లర్స్ కానీ వాల్స్ కానీ మనం స్టార్ట్ చేస్తాం. దాన్ని డిమాలిషింగ్ అంటాం. ఇది ఫేస్కి సంబంధించింది. ఇతరన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఒక వాల్ డ్రా చేసి చూపిస్తాను. ఆ వాల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎలా వస్తాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వాల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వాల్ చూడండి. జనరల్గా మనకి వాల్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? ఫ్లోర్ టు ఫ్లోర్ కనెక్షన్ ఒకటి, తర్వాత బేస్ ఆఫ్సెట్, తర్వాత టాప్ ఆఫ్సెట్, ఇలా జనరల్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అవే ఉంటాయి. బేస్ కన్స్ట్రెయిన్ అంటే ఎక్కడి నుంచి వాల్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని బేస్ కన్స్ట్రెయిన్ అంటారు. బేస్ ఆఫ్సెట్ అంటే ఇప్పుడు ఒక వాల్ అనేది మనము బేస్లో సమ్ ఆఫ్సెట్ ఉంది, మనం ఈ వాల్ అనేది ఒక హైట్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఆ కింద సమ్ ఫిల్లింగ్ ఏదో ఒకటి వస్తుంది అన్నప్పుడు మనము బేస్ ఆఫ్సెట్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత టాప్ కన్స్ట్రెయిన్ సేమ్, బేస్ కన్స్ట్రెయిన్ తర్వాత టాప్ కన్స్ట్రెయిన్ సేమ్. సో ఈ విధంగా వాల్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. వాల్ యొక్క డైమెన్షన్స్, ఏరియా. ఇక్కడికి వద్దాం. స్ట్రక్చర్ అనేది ఎందుకు క్లిక్ చేయాలా, ఎప్పుడు ఇది యూస్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. స్ట్రక్చర్ అనేది మనము ఒక వాల్ అనేది మ్యాక్సిమం లేదా మినిమం 8 ఇంచ్ అబోవ్ ఉంటే దాన్ని స్ట్రక్చర్ వాల్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఆర్కిటెక్చర్లో నుంచి స్ట్రక్చర్లోకి వాల్స్ అనేటివి కాపీ చేశారనుకో, అప్పుడు ఏ వాల్స్ కాపీ చేస్తారు? నీకు అక్కడ 7 ఇంచ్ వాల్ ఉంది, 5 ఇంచ్ వాల్ ఉంది, 3 ఇంచ్ వాల్ ఉంది, 8 ఇంచ్ వాల్ ఉంది. ఏ వాల్స్ అనేటివి మీరు కాపీ చేస్తారు? మినిమం 8 ఇంచ్. సో 8 ఇంచ్ వాల్ కా నుంచి మనం కాపీ చేయాలి. సో ఆ 8 ఇంచ్ వాల్ అనేది కాపీ చేసిన తర్వాత ఆర్కిటెక్చర్ నుంచి స్ట్రక్చర్లోకి మనము షీట్లలో విజిబుల్ కావాలంటే ఈ స్ట్రక్చర్ అనే దాన్ని మనము క్లిక్ చేసామంటే అక్కడ అనేది విజిబుల్ అవుతుంది షీట్లలో, లేదంటే విజిబుల్ కాదు. మీ డైమెన్షన్స్, ఐడెంటిటీ డేటా, మార్కు, తర్వాత ఇమేజ్, కామెంట్ అంటే ఏదైనా సంథింగ్ కామెంట్. మార్క్ అంటే
మనం ఒక వాల్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇచ్చింటాం. సో అదే దాన్ని మనం బట్టి మార్క్ అనేది మనం ఏదైనా ఒక వాల్కి నేమ్ ఇవ్వాలనుకున్నా కానీ ఈ మార్క్ ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఫర్ డీటెయిలింగ్ పర్పస్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ స్పేసింగ్. దీస్ ఆల్ ఆర్ AFSC parameters. For now we don't require this. That's it. Today class is that's it. See you tomorrow.